హయాంలో ఏ ఏ శాఖల్లో అవినీతి జరిగిందో మొత్తం అంతా లిస్ట్ అయితే బయటకు దిగిపోతున్నారు. ఇందులో ప్రధానంగా టీటీడీలో కూడా గత హయాంలో టీటీడీలో చాలా అవినీతి జరిగిందనేది దీని మీద ఒక ప్రత్యేక సమావేశం కూడా జరిగింది, చర్చించారు. ప్రధానంగా ఇప్పుడు ఈ అంశంపై రాష్ట్ర విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదిక ఆధారంగా తీసుకోవాల్సిన చర్యల గురించి తిరుమలలో జరగనున్న టీటీడీ అత్యవసర సమావేశాల్లో ఒక కీలకమైన చర్చ అయితే జరిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఎన్నికలకు ముందు 1600 కోట్ల రూపాయలు టీటీడీ నిధులను హడావిడిగా నిర్మాణాలకు కేటాయించిన తీరు మీద కూడా ఇప్పుడు విచారణ చేస్తున్నారు. నివేదికను విజిలెన్స్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే సమర్పించింది. ఈ నేపథ్యంలో బోర్డు సమావేశంలో అలిపిరి కొండలను ఆనుకొని ఉన్న ఏపీ టూరిజం స్థలం మార్పిడి పైన కూడా చర్చ జరగబోతోంది. తిరుమల పవిత్రతకు ఏమాత్రం భంగం కలగకుండా కొండలను ఆనుకొని ఉన్న స్థలంలో ప్రైవేట్ నిర్మాణాలు జరగకూడదు అనేది స్వయంగా చంద్రబాబు గారే ప్రకటించారు. ఇందులో భాగంగా గతంలో ఒబెరాయ్ హోటల్స్కు కేటాయించిన ఏపీ టూరిజం స్థలాన్ని టీటీడీ స్వాధీనం చేసుకొని